శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. కామాక్షిదేవి నమ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా. ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనేదానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని, కొంతమంది పుణ్యకుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవతారాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు. ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్వర్జదేయంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని, సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి, అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనిపిస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు. కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ తులారాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే కామాక్షిదేవి నమ. గ్రహస్థితి చూసినట్టయితే తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజం 2, అవమానం 2. అంటే ఇక్కడ మిమ్మల్ని తిట్టేవారు పొగిడేవాళ్ళు సమానంగా ఉన్నారు కుటుంబంలో కానీ సమాజంలో కానీ నిలబెట్టుకునే అవకాశం ఉంది మీ పేరు ఈ యొక్క ప్రఖ్యాతలని. ఆదాయం 11, వ్యయం 5 అంటే ఆదాయం సంపాదిస్తున్నారు, ఖర్చు మాత్రం 5 ఉంటుంది, ఖర్చు తక్కువగా పెడుతున్నారు. కాబట్టి యోగప్రదంగానే ఉందని చెప్పవచ్చు ఇక్కడ. ఇంకా ఈ తులారాశి వారికి ఈ యొక్క పరిస్థితి చూస్తే గురువు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు మే నుంచి. మన భాగ్యస్థాల గురు సంచారం వల్ల ఏమిటయ్యా ఫలితాలు అంటే మే నుంచి వీరికి అర్ధంచ శుక్ల ఆచారం, గృహలాభం, శుభోజనం, నిత్య స్త్రీజన సంపర్కం, నవమస్తే భవేత్ గురుడు 9వ స్థానంలో సంచారం చేయటం ధనలాభాలు గోచరిస్తున్నాయి. కులాచారంలో శ్రద్ధాభక్తి అంటే మీరు చేసుకునేటువంటి ఆచార వ్యవహారాల్లో శ్రద్ధగా ఉండటం, తద్ నియమాలు పాటించడం, తదనుగుణంగా ఉండటం, గృహలాభాలు గృహంలో కూడా కొన్ని లాభాలు చెక్కుట్టడం, గృహపరణాలు కొనటం, మీరు మంచిని ప్రబోధన చేయడం, ధార్మిక గుణాలు అలవరుచుకోవడం, తీర్థక్షేత్ర సందర్శన చేయడం, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము అంటే భోజనం కూడా సమయానికి భోజనం చేయటం, అలానే అన్నిట్లో కూడా ఆనందంగా ఉండటం, నూతన పరిచయాలు ఏర్పడటం, గురువు యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉంది తులారాశి వారికి 9వ స్థానంలో అని. కాబట్టి గురువు అనుగ్రహం సంపూర్ణంగా తులారాశి వారికి ఈ ఉగాది నుంచి ప్రబలి ఉన్నది. అలానే శని యొక్క చూస్తే కనుక శని 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ధనధాన్యాభివృద్ధంచ బద్ధ సంతోషవర్ధనం, శ్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠే గతే శని. అయ్యా 6వ స్థానంలో శని సంచారం చేస్తున్న సమయంలో వీరికి ధనధాన్యాభివృద్ధి, బంధుమిత్ర సమాగమము, నూతన గృహ నిర్మాణము, అలానే స్త్రీ సౌఖ్యము, సంతోషము, శుభ ఫలితాలు విశేష యుగప్రదంగా ఉన్నాడు. 6వ స్థానం శనికి సంచారం అంటే పాపగ్రహం 6లో ఉండడం మంచిది కాబట్టి శని యోగప్రదంగా ఉన్నాడు. ఈ విధంగా ధనధాన్యాభివృద్ధి, నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, గృహారంభ గృహప్రవేశ వివాది శుభ కార్యక్రమాలు జరగడం, స్త్రీ సౌఖ్యం, సంతోషం, అనేకమైనటువంటి సంతోషం కూడా కలిగే అవకాశం విశేష యోగప్రదంగా ఉంటున్నాడు. అంటే శని ఇప్పటివరకు వీళ్ళకి 5వ స్థానంలో ఉండి ఇబ్బంది పెడుతూ దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఒక పరిష్కార మార్గంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి శని యొక్క గోచార ఫలితం 6లో సంచారం చేయటం అనేది. ఇక్కడ రాహు కేతువులుగా చూసినట్టయితే కేతు వీళ్ళకి
ఏకాదశంలోనూ రాహు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. మరి పంచమ స్థానం ఈ యొక్క రాహు కుంభంలో సంచారం చేయడం వల్ల ఏమిటయ్యా? పుత్రవైరం నృపాపూజ్యం కాలాతిక్రమణ భోజనం సుసంవేక్షం రుణం పుణ్యం పంచమస్థో యథా రాహే. అంటే పంచమ స్థానంలో సంతానము విరోధము, సంతానం వల్ల కొన్ని విరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ప్రభు సన్మానము రాజ సమానంగా సన్మానించే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క లక్షణాలు కావచ్చు, కొన్ని గుర్తింపు పొంది మిమ్మల్ని పిలిచి మరీ గౌరవ మర్యాదలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వేళ తక్కువ భోజనం, కొన్ని సమయాల్లో వేళ తప్పిన భోజనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అట్లానే ఈ యొక్క సంవీక్షం అంటే ఏదైనా కూడా మీ మీద దురదృష్టి ఏదైతే ఉందో శుభదృష్టిగా మారటం, ఎళ్ళవేళ మిమ్మల్ని పొగట్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇలా రాహు 6లో ఈ యొక్క 5లో ఉన్నా కూడా కొంతవరకు శుభయోగాన్ని ఇస్తున్నాడు మధ్యమస్థంగా. మళ్ళీ కేతువు మీకు యొక్క ఫలితాలు చూసినట్టయితే ఏకాదశంలో కేతువు గోవాజీగ సంఘార క్షీరాణ శుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాశంగతో ఫణి. అజా ఏకాదశంలో కేతు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అనేక లాభాలు, భోజన సౌఖ్యము, నూతన వస్త్ర ప్రాప్తి, వస్తు ప్రాప్తి, నూతన గృహోపకరణాలు, సంఘంలో గౌరవం, అనేకమైన సుగంధ లాభాలు, శుభోజనం, వస్త్రమాల్యాది భూషణం, ఇలా అనేక రకాలుగా రాహు కేతు యోగప్రదంగా ఉన్నాడు తులాకి. కాబట్టి మొత్తం మీద సంవత్సర ఉగాదికి 4 కీలక గ్రహాలైనటువంటి శని, గురు, రాహు, కేతువులు యోగప్రదంగా ఉన్నారు. వీళ్ళు మొత్తం మీద అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. మళ్ళీ గురువు అతిచారం వల్ల మీకు గురువు కూడా యోగప్రదంగా ఉంటున్నాడు. దశమంలో కూడా రాజ్యాన్ని, అట్లానే ప్రభు సమ్మానాన్ని కావచ్చు, తగిన శక్తికి గుర్తింపు రావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి యోగదాయకమైనటువంటి కాలం, అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం. శుభం భూయాత్.